భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. నీవు ఈ నేత్రములతో వీక్షించదలిచిన ఎడల మేము నీ నేత్రములకు మా సత్యమును అమర రూపమును వీక్షించు శక్తిని ప్రసాదించుచుంటిమి. వీక్షించుము. నీవు వ్యర్థముగా ప్రయత్నించుచున్నావు. మేమింతకు ముందే వచించినాము. మేము అణువణువులో వ్యాపించి ఉన్నామని. అందువలన నీవు మా ఈ అమర సత్యమును నాశనము చేయలేవు. ఎందులకు నాశనం చెయ్యలేవు? మేము అవశ్యం నాశనం చెయ్యగలం. నీవు మా దృష్టిని మాయచే బంధించావు. తొలగించు ఈ మాయను, అప్పుడు వీక్షించు మేమెటుల నీ మాయను నాశనము చేసేదము. నీవెంత మొండివాడివి! సత్యమునే నిరాకరించుచున్నావా? ఇందులో అపహాస్యమునకు తావులేదు. మమ్మ అపదేము వరించదు. మా వద్ద ఇంకను ఒక మహాస్త్రము కలదు. ఆ శక్తిని మీరెరుగరు. పరమేశ్వరుడు ప్రసాదించిన వరదానమనే రథముపై స్వారీ చేయొచ్చు ఇంద్రలోకముపై దండెత్తుచున్న మూర్ఖ అసురా, జాగ్రత్త, దాన్ని ప్రయోగించరాదు. అవును పుత్ర, అందువలన నీకే హాని జరుగును. మాకు హానియా లేక మీకు హానియా? ఆ అస్త్రము మా వద్ద ఉన్నదన్న భయంతో మీరెరువురు దానిని ప్రయోగించకుండా నిరోధించుటకు మమ్మ భయపెడుతున్నారు. పుత్ర, ఏ దైవీక శక్తిని అనుచితముగా ప్రయోగించరాదు. అందువలన అది విఫలమగును. మమ్మ మూర్ఖునిగా భావించవలదు. మాకు సర్వము తెలుసు. మా ఈ శక్తి నీ శక్తి ఎంతటిదైనా నాశనం చేయగలదు. తక్షణం మేము నిన్ను ఈ శక్తి ద్వారానే మా దాసిగా చేసుకొని అసురులకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాం. నిన్ను బంధించి తీసుకువెళ్తాం. అనర్థము జరుగును పుత్ర. ఆ అస్త్రమును ప్రయోగించవలదు. ఆగు అంధకాసురా! మోసం! నన్ను మోసగించారు. లేదు పుత్ర, ఇది మోసము కాదు. ఇది మోసము కాకున్న మరేమిటి? పరమేశ్వరుడు అమోఘ శక్తి విఫలమైనది. మా తపస్సు యొక్క ఫలితం విఫలమైనది. పరమేశ్వరుడు నన్ను మోసగించినాడు. లేదు పుత్ర, అటుల భావించకుము. పరమేశ్వరులు నిన్ను మోసగించలేదు. మరి వరమును ప్రసాదించిన ఆ పరమేశ్వరుడు మా వరమును ఎందుకు తిరస్కరించాడు? పరమశివులు ఈ అస్త్రమును ప్రసాదించుచు ప్రథమముననే నిన్ను హెచ్చరించినారు. ఈ అస్త్రమును నిరాయుధ పాణిపై ప్రయోగించరాదని. మరి నీవు ఈ అస్త్రమును నేడు మాపై ప్రయోగించినావు. మేము ఏ అస్త్రమును ధరించలేదు కదా. ఎవరైతే నిన్ను నీ యొక్క అనుచిత ప్రయోగము నుండి నిరోధించుచున్నారో నీవు వారిపైనే నీ అమోఘ శక్తిని ప్రయోగించినావు. దాని వలన పరమేశ్వరుల అస్త్రము తిరిగి వారి వద్దకే వెళ్ళినది. జరిగినదంతే. ఇక చాలించండి. పరమేశ్వరుడు ప్రసాదించిన ఈ అమోఘ శక్తిపై నమ్మకంతోనే మేమీ స్వర్గలోకంపై దండెత్తదలచాం. దాని బలము చేతనే మేము నిన్ను పాతాళానికి తీసుకెళ్లాలని తలచాం. కానీ ఇప్పుడు మా వద్ద ఏమీ లేదు. నీవు మోసముతో ఆ శక్తిని సంగ్రహించావు. నీవు మమ్ము శక్తి విహీనుణ్ణి చేశావు. లేదు వత్స, శక్తిశాలి అయిన మాత ఉన్నప్పుడు పుత్రుడు శక్తిహీనుడు ఎటుల కాగలడు? సంతానమునకు శక్తి మాత నుండి ప్రాప్తించును. పుత్రులకు మాత యొక్క సమస్త వస్తువులపై అధికారం ఉండును. అందువలన పుత్రభావముతో మా వద్దకు రమ్ము. అప్పుడు మా సమస్త శక్తిలో నీవే అగును. మేము నిన్ను నిష్పాపిని చేసి శాశ్వత శాంతిని ప్రసాదించదము. ప్రసాదించిన సకల అసుర జాతిలో మేవెలా మనగలం?
ఎంతో బలవంతులవయ్యుండి మేమభుదేమును అంగీకరించలేము. అది ఒక నిశస్త్రైన దేవత ఎదుట. ఇందులో లజ్జితుడు ఒకటికు ఏమున్నది? ఇది సంతోషకరమైన విషయము. ఎందుకంటే నీకు ఇటువంటి మమతామయ ఆశ్రయము ప్రేమ లభించినందులకు. ఓరి మూర్ఖుడా, ఇదే సువర్ణావకాశము. భేదభావమును త్యజించి భక్తి భావముతో వారిని ఆశ్రయించుము. పుత్ర, భక్తి యొక్క మహదానందము ఎన్నడూ సమాప్తి నందదు. అంతేకాదు, అది దినదిన ప్రవర్తమానమగును. గంగా, వచించకు వచించకు. నీ వచనములిక చాలించు. నీ వచనములు ఆలకించి మా మనస్సు, మా లక్ష్యం గతి తప్పుతున్నాయి. మా మనస్సులోని ఘోరాంధకారమున ఒక ప్రకాశం వ్యాపించనుంది. దాని తేజస్సుతో మా సమస్త ఆశలు, సమస్త ఆకాంక్షలు జ్వలిస్తున్నాయి. నీ వచనములు అమృత తుల్యములు. వాటిని ఆలకించి నా తనువు, మనస్సు, ఆత్మ ఎంతో ధన్యమొందాయి. భక్తితో పులకించాలనుంది. కానీ ఈ అసురుని యొక్క తనువు నాకు సహకరించుటలేదు. నీవు పాప విముక్తుడవు కావలసిన సమయం ఆసన్నమైనది. అందువలన వత్స, ఆలస్యము చేయకుము. మా చెంతకు రమ్ము. మా జలమును స్పర్శించుము. నీ సకల పాపములు ప్రక్షాళనమగును. నా దేహమున ఇంతటి ప్రకాశమా? దయతో వివరించండి. నా దేహమున ఇంతటి ప్రకాశము ఎలా గోచరిస్తోంది? ఈ ప్రకాశము నూతన ప్రకాశము కాదు పుత్ర, ఆత్మ యొక్క దివ్య ప్రకాశము. ఇది సకల శరీరములందునూ ఉండును. కాని ఎప్పటి వరకు దివ్య దృష్టి కలుగదో అప్పటి వరకు అది గోచరించదు. మా యొక్క జలస్పర్శ వలన నీ పాపములు ప్రక్షాళనమైనవి. నీ చక్షువులలో నేడు దివ్య దృష్టి కలిగినది. అందుచేతనే నీకా ప్రకాశము గోచరించుతున్నది. వాస్తవమునకు అది మా యొక్క ప్రతిబింబమే. ఎందుకంటే మా యొక్క శక్తి, మా యొక్క ప్రకాశం సృష్టిలోని అణువణువులో వ్యాపించి ఉన్నవి. మేము మరియు ఉమ కూడా వాస్తవమునకు ఒకే ఆదిశక్తి యొక్క రూపములము. అందుచేత నీవు నీ దివ్య దృష్టితో వీక్షించుము. మేమిరువురము ఒక్కటే. మేము ప్రసన్నలమైతిమి. అందుచే మేము నీకు మా విరాట్ స్వరూపమును సందర్శింపచేయదలచితిమి.